భవిష్యత్తులో ఏమవ్వాలని అనుకుంటున్నాను? నాన్నగారు, నేను ఒక గొప్ప ప్రొఫెసర్ అవ్వాలని అనుకుంటున్నాను. నా జ్ఞానంతో ప్రపంచం నన్ను గుర్తుంచుకోవాలి. అది చాలా మంచి ఆలోచన ఫ్రాన్సిస్, కానీ జ్ఞానం కంటే ముందుగా భక్తి అవసరం. దేవునితో సంబంధం, మంచి అనుబంధం ఏర్పరచుకోవాలి. యేసు నీకు దారి చూపుతాడు. అమ్మా, దేవుడు, ప్రార్థనలు ఇవన్నీ వృద్ధుల కోసం. నా లక్ష్యం పెద్ద విద్యావంతునిగా పేరు పొందడం. ప్రార్థనలతో సమయం వృధా చేయలేను నేను. జ్ఞానం దేవుని వరం ఫ్రాన్సిస్. దేవుని మర్చిపోయి జ్ఞానాన్ని వెతికితే దానికి విలువ ఉండదు. మీ మాటలు అర్థమవుతున్నాయి, కానీ ఇప్పుడు నాకు చదువు ముఖ్యం. దేవుడి గురించి తర్వాత ఆలోచిస్తాను. దేవాది దేవ, పరలోకపు తండ్రి, మా కుమారుడు ఫ్రాన్సిస్ మనసు మార్చి నీ ప్రియమైన కుమారుడిగా మార్చుకును తండ్రి. ఆమేన్. ఫ్రాన్సిస్ జేవియర్ తన కలను నెరవేర్చుకోవాలనే ఉత్సాహంతో పారిస్ విశ్వవిద్యాలయంలో చేరాడు. అతని తెలివితేటలు, నాటకీయం, వినయశీలత వల్ల అతను చాలా మంది స్నేహితులను సంపాదించాడు. కానీ అప్పుడప్పుడు అతని మిత్రులు అతని చదువుపై ప్రేమను చూసి సరదాగా మాట పట్టించేవారు. ఫ్రాన్సిస్, మళ్ళీ పుస్తకమా? ఒక్క రోజైనా పుస్తకం లేకుండా జీవించలేవా? పుస్తకాలు లేకుంటే జీవితం నిర్జీవంగా అనిపిస్తుంది. పుస్తకాలు చూస్తుంటే నాకు నిద్ర, ఆకలి అసలు ఏమీ తెలియవు. ఎందుకో నాకు తెలియదు. పుస్తకాలు అంటే నాకు ఎంతో ఇష్టం. అప్పుడు నీకు పెళ్లి చేసుకోవాల్సింది పుస్తకంతోనే. పర్లేదు, అలా చేస్తే అయినా నా భార్య ఎప్పుడూ మౌనంగా ఏం మాట్లాడకుండా ఉంటుంది. నేను కావాలని అనుకున్నప్పుడు చదివితే సరిపోతుంది. అందుకే అన్నారు, చిరిగిన చొక్కా అయినా వేసుకో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని. కానీ ఫ్రాన్సిస్, నువ్వు అంత తెలివిగా ఉన్నావు. నిన్ను చూసి మన ప్రొఫెసర్లు కూడా భయపడుతున్నారు. ఏం ఫ్రాన్సిస్, ఇంత చదువుకునే నువ్వు కాకపోతే ఇంకెవరు అవుతారు ప్రొఫెసర్? అదే నా కళ, ఒక గొప్ప ప్రొఫెసర్ అవ్వాలి. ఈ ప్రపంచానికి నేను ఏంటో చూపించాలి. నన్ను చూసి, నా జ్ఞానం చూసి ప్రపంచం ఆశ్చర్య చెందాలి. బాగుంది బాస్, కానీ నీ తెలివితో మాస్టర్లను భయపడేలా చేయకు. ఫ్రాన్సిస్ జేవియర్ తన మిత్రులతో నవ్వుతూ సరదాగా కాలం గడిపిన అతని హృదయం మాత్రం జ్ఞానానికే అంకితమైంది. కానీ త్వరలో అతని జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించబోతున్నాడు. ఆ వ్యక్తి అతని మార్గాన్ని శాశ్వతంగా మార్చబోతున్నాడు. జ్ఞానపు పదంలో ముందుకెళ్తున్న ఫ్రాన్సిస్ జీవితంలో ఆ రోజు ఒక అపూర్వమైన కలయిక చోటు చేసుకుంది. దేవుని సేవలో నిమగ్నుడైన ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు అతన్ని కలిశారు. ఆ కలయికే ఫ్రాన్సిస్ జీవితాన్ని దేవుని మార్గంలో నడిపింది. ఫ్రాన్సిస్, ఎప్పుడూ చదువుతూనే ఉంటావు. నువ్వు జీవితంలో ఏం కావాలనుకుంటున్నావు? నేను ప్రపంచంలోని గొప్ప ప్రొఫెసర్ కావాలనుకుంటున్నాను. అందరూ నా జ్ఞానాన్ని గౌరవించాలి. చాలా మంచి ఆలోచన. కానీ ఫ్రాన్సిస్, ఒక ప్రశ్న అడగాలి. ప్రపంచాన్ని గెలిచి నువ్వు నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనం ఏమిటి? ఆత్మను కోల్పోవడమా? దాని అర్థం ఏమిటి? జ్ఞానం మంచిది ఫ్రాన్సిస్, కానీ దేవుని కోసం ఉపయోగపడే జ్ఞానం ఇంకా గొప్పది. యేసు కోసం జీవించడం, ఆయన ప్రేమను పంచుకోవడం, అదే నిజమైన విజయం. ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా చెప్పిన ఒక మాట ఫ్రాన్సిస్ హృదయాన్ని గాఢంగా తాకింది. నీవు నీ ఆత్మను కోల్పోతే ప్రపంచాన్ని గెలిచిన ప్రయోజనం ఏమిటి? ఆ రాత్రి ఫ్రాన్సిస్ నిద్రపోలేకపోయాడు. ఆ మాటలు మళ్ళీ మళ్ళీ ఆయన మనసులో మారుమోగాయి. ఇగ్నేషియస్ చెప్పిన మాటలు ఎందుకు ఇలా నా హృదయంలో ప్రతిధ్వనిస్తున్నాయి? నేను ప్రపంచానికి పేరు ప్రతిష్ట కోసం చదివాను, కానీ నా
ఆత్మ. నేను నిజంగా దేవుని కోసం ఏమైనా చేశానా? ప్రపంచంలోని జ్ఞానం మనిషిని గొప్పవాడిని చేయవచ్చు, కానీ దేవుని ప్రేమే మనిషిని సంపూర్ణుడిగా చేస్తుంది. నా జ్ఞానం దేవుని సేవకు ఉపయోగపడకపోతే అది ఎలాంటి విలువ ఉన్న జ్ఞానం? ప్రభు యేసు, నాలోని అహంకారాన్ని, గర్వాన్ని తొలగించు. నన్ను నీ చిత్తం ప్రకారం మార్చు. నీ ప్రేమను ప్రపంచానికి పంచడానికి నన్ను వాడుకో. ఆ రాత్రి ఫ్రాన్సిస్ జేవియర్లో కొత్త వెలుగు ఉదయించింది. అతను జ్ఞానవంతుడి నుండి సేవావంతుడిగా మారాడు. అతని హృదయం యేసు ప్రేమతో నిండిపోయింది. అతని జీవితం ఇకపై ప్రజల కోసం అంకితమైంది. దేవుని సేవలో నడిచేందుకు సిద్ధమైన ఫ్రాన్సిస్ తన గురువు ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా దగ్గరకు వచ్చాడు. ఆ సమయానికి ఇగ్నేషియస్ యేసు సమాజం, సొసైటీ ఆఫ్ జీసస్ జెస్యూయిట్స్ స్థాపనలో నిమగ్నుడై ఉన్నాడు. ఆ కలయికే ప్రపంచానికి ఒక కొత్త దిశ చూపించింది. ఇగ్నేషియస్ ఆత్మ అని నేను చెప్పిన మాటలు నాకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. నేను కూడా దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి అని నా మనసు నన్ను ప్రేరేపిస్తుంది. నేను ఏం చేయాలి? దేవుడు నీతో ఉన్నాడు ఫ్రాన్సిస్. నీ చేతుల ద్వారా వేలాది మంది ఆయన ప్రేమను తెలుసుకుంటారు. నీలో దేవుని పట్ల ఉన్న ఆత్మీయ తపన నాకు కనిపిస్తోంది. మనం ఇప్పుడు సొసైటీ ఆఫ్ జీసస్ అనే ఒక కొత్త సంస్థను స్థాపిస్తున్నాం. దాని లక్ష్యం యేసు బోధనలను ప్రపంచమంతటా వ్యాపింపజేయడం. ఓ తండ్రి, ఎంత గొప్ప ఆలోచన! ప్రపంచమంతా యేసు ప్రేమను తెలుసుకుంటే ఎంత శాంతి కలుగుతుంది. నాకు ఆ సేవలో భాగం కావాలనిపిస్తోంది. అది దేవుని పిలుపు బిడ్డ. కానీ ఈ మార్గం సులభం కాదు. కష్టాలు, వ్యాధులు, ఆకలి, దూర ప్రయాణాలు ఎదురవుతాయి. నువ్వు సిద్ధమా? ప్రభువు కోసం ఏదైనా త్యాగం చేయడానికి నేను సిద్ధమే. నా జీవితమంతా ఆయన సేవకు అంకితం చేయాలనుకుంటున్నాను. దేవుడు నీ నిర్ణయాన్ని ఆశీర్వదిస్తాడు. భారతదేశం అనే దూరదేశం నుంచి మనకు పిలుపు వచ్చింది. అక్కడ ప్రజలు యేసు సువార్తను వినడానికి ఎదురు చూస్తున్నారు. భారతదేశమా? ప్రపంచ చివరలో ఉన్న ఆ దేశం. అక్కడికి వెళ్ళి యేసు ప్రేమను పంచడం, అది నిజమైన దైవ కర్తవ్యం. నేను వెళ్తాను, ఇగ్నేషియస్. అప్పుడు ఫ్రాన్సిస్ జేవియర్, నేను యేసు సమాజం తరపున భారతదేశానికి నియమిస్తున్నాను. దేవుడు నీతో ఉండుగాక. Go and set the world on fire with God's love. ప్రభు, నీ చిత్తమే నెరవేరుగాక. అలా 1540లో జెసూట్ సంస్థ జన్మించింది. ఫ్రాన్సిస్ జేవియర్ ఆ సంస్థలో తొలి మిషనరీగా భారతదేశం వైపు ప్రస్థానం చేశాడు. అతని ప్రయాణం కేవలం భూభాగంతా కాదు, మానవ హృదయాల దిశగా సాగింది. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ తన జీవితాన్ని దేవునికి అర్పించిన తర్వాత ఆయన యేసు ప్రేమను ప్రపంచానికి పంచాలని సంకల్పం చేశాడు. అలా 1542 సంవత్సరంలో ఆయన భారతదేశానికి, ముఖ్యంగా గోవాకు ప్రయాణమయ్యాడు. దూర ప్రయాణం, తుఫాను, కష్టాలు ఏది ఆయనను ఆపలేకపోయాయి. నా జీవితం ఇక మీదట నీకు మాత్రమే చెందింది. ప్రభు యేసు, ఈ ప్రయాణం నీ చిత్తం ప్రకారం జరగాలని కోరుకుంటున్నాను. నా మాటలు, నా పనులు నీ సువార్తను అందరికీ చేర్చే సాధనమవ్వాలి. చూడు, ఈ అనే దేశం నుండి వచ్చిన వ్యక్తి మన భాష నేర్చుకుంటున్నాడు. అవును, ఆయన పిల్లలతో ఆడుకుంటూ వారికి
వారికి మంచి మాటలు చెబుతున్నాడు. పిల్లలు, దేవుడు మీ అందరినీ ప్రేమిస్తున్నాడు. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇది ప్రేమకు గుర్తు. గోవాలో ఫ్రాన్సిస్ జేవియర్ అనేక మందికి విద్య, సేవ మరియు భక్తిని నేర్పించాడు. ఆయన పేదలకు సహాయం చేశాడు, అనారోగ్యాలను చూసుకున్నాడు, పిల్లలకు విద్య నేర్పాడు. ఆయన ప్రేమ, సహనం మరియు సేవ ప్రజల హృదయాలను తాకాయి. ఫాదర్, మీరు చాలా మంచి మనసు గలవారు. మీ వల్ల మా పిల్లలు చదువుతున్నారు, దేవుని ప్రేమ తెలుసుకుంటున్నారు. ఇది నా పని కాదు బిడ్డ, ఇది యేసు చేతుల పని. నేను ఆయన సాధన మాత్రమే. ఇలా సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ తన జీవితాన్ని ప్రజల సేవకు అంకితం చేశాడు. అతని కృషి వల్ల వేలాది మంది యేసు మార్గంలో నడిచారు. ఇప్పటికీ ఆయన పేరు విశ్వాసానికి, సేవకు ప్రతీకగా నిలుస్తుంది. యేసు సమాజ స్థాపకుడు ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి ఫ్రాన్సిస్ జేవియర్ గోవా నుండి జపాన్, మలయా మరియు చివరగా చైనా తీరానికి ప్రయాణించాడు. ప్రజల సేవలో, పేదలతో, రోగులతో గడిపిన జీవితంలో ఆయన దేహం అలసిపోయిన, ఆత్మ మాత్రం భగవంతుని ప్రేమతో నిండిపోయింది. ఫాదర్, మీ ఆరోగ్యం క్షీణిస్తోంది, మీరు విశ్రాంతి తీసుకోండి. నా జీవితం అంతా విశ్రాంతి కోసం కాదు, సేవ కోసం గడిచింది. ఇప్పుడు ప్రభువు నన్ను తన దగ్గరకు పిలుస్తున్నాడు అనిపిస్తోంది. మీరు చాలా మందికి దేవుని పరిచయం చేశారు ఫాదర్. మిమ్మల్ని మేము మరచిపోయాము. నన్ను కాదు, నన్ను పంపిన మన ప్రభువును గుర్తు పెట్టుకోండి. అతని ప్రేమ నన్ను ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. నేను ఆయన సేవకుడిని మాత్రమే. ప్రభు యేసు, నేను నాకిచ్చిన ప్రతి శ్వాస నీ ప్రేమను పంచడానికి ఉపయోగించాను. ఇప్పుడు నా ఆత్మను నీ చేతుల్లో సమర్పిస్తున్నాను. నీ చిత్తమే నెరవేరుగాక. ప్రభువా, తండ్రి, నా ఆత్మను నీకు సమర్పించుకుంటున్నాను. స్వీకరించుము.